స్తుతి నొందదగిన దేవుడు, స్తుతికి పాత్రుడైన దేవుడు, స్తుతి సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. స్తుతులపై ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆరాధనకు యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని సజీవ లెక్కలో లెక్కించి మనం ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి, మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వచనము. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, మన దేవుడు ఒక్కడే స్తుతికి పాత్రుడైన గొప్ప దేవుడు. ఈ 50వ కీర్తన ఆసాపు గారు రచించిన కీర్తన. ఆసాపు మంచి గాయకుడు, మంచి రచయిత. దావీదు గారి సంస్థానములో దావీదు గారు వ్రాసిన గీతములు, అలాగే ఆసాపు గారు రాసిన కీర్తనలను ఈయన ప్రధాన గాయకుడిగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే ఆసాపు గారిలో ఉన్న ఒక గొప్ప లక్షణం, యథార్థమైన హృదయం కలిగి తన హృదయంలో ఏదైతే అనుకుంటున్నాడో దానిని గురించే దేవునితో చెప్పేవాడు, దేవుని దగ్గర ఆరాధన చేసేవాడు. ఇలా యథార్థముగా మాట్లాడేవారంటే దేవునికి చాలా ఇష్టం. అయితే ఈ 50వ కీర్తన ఆఖరి వచనంలో దేవుడు మనతో చెబుతున్న మాట, స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. మనము స్తుతియాగము చేసేవారిగా మనం ఉండాలి. మనం చూస్తున్నాం, మన ముందే చాలా రకాల యాగాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి యాగము వెనకాల ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక లాభ ప్రాప్తి ఉండక మానదు. కానీ ఏ లాభము కోరుకొనకుండా దేవునికి మనం యాగము చేయటమే స్తుతి యాగము అర్పించుట. అయితే మనం దేవుణ్ణి ఎలా గణపరచాలండి, దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అని అంటే అది స్తుతి యాగము ద్వారానే, ఆయనకు స్తోత్రములు చెల్లించుట ద్వారా, ఆయనను ఆరాధించుట ద్వారా. ఆయన మన జీవితములలో ఏ కార్యాలు చేశారో దానిని గుర్తించి ఆ దేవునికి కృతజ్ఞత చెల్లించుట, అది స్తుతి చెల్లించుట. అయితే ఆ దేవుడు ఏమై ఉన్నాడో అది గుర్తించి ఆ దేవుని యొక్క నామములను వల్లించి ఆయనను మహిమపరచుట, ఆరాధించుట. ఈ విధంగా దేవుణ్ణి మనం ఆరాధించగలిగినప్పుడు, దేవుణ్ణి మహిమపరచగలిగినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయన మన స్తుతుల సింహాసనము మీద ఆసీనుడై ఉంటారు. దేవుడు మనకు అన్ని విషయములలో సహాయం చేస్తున్నారు, అన్నిటినీ మనకు సమకూరుస్తున్నారు. ఏ లోటు లేకుండా తన మహదైశ్వర్యము నుండి మన ప్రతి అవసరమును తీరుస్తున్నందుకు మనం ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి స్తుతించాలి, ఆయన మనకిచ్చిన వాక్యాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన విశ్వాసమును బట్టి, ఆయన మనకు చేస్తున్న ఉపకారాలను బట్టి, అన్నిటిని మించి ఆయన నామము మనము ధరించుకోవటానికి, ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. ఒక రకంగా చెప్పాలి అని అంటే, నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటేనే ఆయన ఎదుట సాగిల పడిపోవాలి. మనకంటే ఎందరో ఆర్థిక బలం, అంగబలం, జ్ఞానబలం, అన్ని బలాలు ఉన్నవారు సహితం ఈ దినాన్ని చూడలేక మట్టిలో కలిసిపోయి ఉండగా, ఎన్నిక లేని నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని మనల్ని సజీవ లెక్కలో లెక్కించి మరొక రోజు ఆయనను మనం స్తుతించడానికి, ఆయన్ని మహిమపరచడానికి, మన పాపముల నిమిత్తమే పశ్చాత్తాపపడడానికి, మన పాపముల నిమిత్తమే మనల్ని మనం శుద్ధీకరించుకోవటానికి కృప చూపించారు అని అంటే దేవుడు నీకు ఇచ్చిన ఒక కృపే కదా. ఆయన ప్రేమ నీ పట్ల విస్తరింప చేస్తున్నాడు కదా. నువ్వు ఆయనను స్తుతిస్తున్న కొద్దీ, ఆయనను మహిమపరుస్తున్న కొద్దీ దేవుని యొక్క ఔన్నత్యం నీ పట్ల అధికమవుతూ ఉంటుంది. దేవుడు నీ మీద కృపను కృమ్మరిస్తూ ఉంటారు. దేవుడు తన వాత్సల్యత నీ మీద చూపిస్తూ ఉంటారు. నువ్వు ఆయనను స్తుతించే కొద్దీ దేవుడు నిన్ను ఆశీర్వదించుటలో, నీ సరిహద్దులు విశాలపరచుటలో
ఆయన నీ పట్ల కృప చూపిస్తారు. అంతేకాదు వాడు దేవుని రక్షణ కనుపరుచున్నట్లు మార్గము సిద్ధపాటు చేసుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తున్నావో నీ ఆశీర్వాదములు నీ దగ్గరకు వచ్చినట్లుగా నీవే మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న లోట్లు, నీకున్న కష్టాలు, నీకున్న అవమానాలు, నీకున్న నిందలు, నీకున్న అవి ఇవి అన్నీ పోవాలి అని అంటే హృదయపూర్వకంగా దేవుని ఎదుట సాగిలపడి, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా ఐ లవ్ యూ, దేవాన్ని నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి అని హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించు, దేవుడిని మహిమపరచు. నువ్వు రక్షింపబడినట్లుగా నీకు నువ్వే మార్గాన్ని సిద్ధపడి చేసుకో. నువ్వు ఆయన్ని స్తుతిస్తున్న కొద్దీ, ఆయన ఆరాధిస్తున్న కొద్దీ నీ ఆశీర్వాదాలకు నీవే మార్గాన్ని సిద్ధపరచుకో. అట్టి కృప దేవుడి దినమున మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. స్తుతియాగము చేయువారు నిన్ను మహిమపరుస్తున్నారు. దేవా, నేను స్తుతికి పాత్రుడవైన నిన్ను స్తుతించుట, చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్న గొప్ప దేవుడవు నాయన, మా స్తుతుల మీద కూడా నాయన నీకు సింహాసనమునకు దుర్గమును కట్టగలుగుటకు నీ కృప మా ఎడల విస్తరింప చేయమని, దేవా నీ రక్షణ కనుపరుచున్నట్లు, నేను నీ రక్షణ మేము పొందినట్లు మార్గము సిద్ధపరుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మన ఎడల మెండుగా విస్తరించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.